ప్రభువైన యేసుక్రీస్తు నామమున మీ అందరికీ శుభాభివందనములు తెలియజేసుకుంటున్నాను. జీసస్ న్యూ క్రియేషన్ మినిస్ట్రీస్ ద్వారా ఈ రీతిగా ప్రతిరోజు అనుదిన ఆహారమును మీకు అందించుటకు దేవుడిస్తున్నటువంటి కృపను బట్టి దేవునికి అనలేని కృతజ్ఞతలు. లోకమంతా పరిశుద్ధులతో నిండి ఉండి నీవొక్కరివే పాపవైతే నీవొక్కరి కోసం కూడా తన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉండేవారు. ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నారు. దేవుడి సృష్టిలో అత్యున్నత సృష్టిముగా మనిషిని సృష్టించాడు. మానవుని పట్ల దేవుడు ఎంతటి అత్యున్నత ప్రణాళికను కలిగి ఉన్నాడంటే సృష్టి అంతటిని ముందుగా సృష్టించి ఆ తర్వాత మనిషిని నిర్మించాడు. అంటే మనిషిని నిర్మించక ముందే ఆ మనిషికి కావలసిన అవసరతలన్నిటినీ దేవుడు సిద్ధం చేశాడు. అంతేకాదు, సృష్టి అంతటిని తన మాటల ద్వారా సృష్టించిన దేవుడు మనిషిని మాత్రం తన స్వహస్తాలతో ఆయన స్వరూపంలో నిర్మించి ఆయన ఊపిరిని ఊదాడు. దీనిని బట్టి అర్థం చేసుకోవచ్చు మనిషి పట్ల దేవుని యొక్క అత్యున్నత ప్రణాళిక ఎట్లాంటిదో. దేవుడు తాను నిర్మించిన మనిషితో నిత్యము సహవాసం చేయాలని ఆశపడ్డారు. అందుచే దేవుడు ఎంతటి పరిశుద్ధుడో అంతే పరిశుద్ధంగా మనిషిని నిర్మించాడు. అందుకోసమే మానవుడు నిర్మించబడ్డాడు. మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ ఆ మనిషి పట్ల దేవుని ఉద్దేశం నెరవేరకుండా చేసింది. అవును, పాపము చేయనంత వరకు ఆదాము హవ్వలు పరిశుద్ధులే, అందులో సందేహమేమీ లేదు. దేవుని ఉద్దేశం నెరవేరింది. ప్రతి చల్లపూట అంటే బహుశా ఉదయం సాయంకాలం కావచ్చు, దేవుడు ఏదైనా తోటకు వచ్చి తాను నిర్మించిన నరులతో ఆనందంగా గడుపుచూ ఉన్నాడు. అయితే మనిషికి ఇవ్వబడిన స్వేచ్ఛ ఆ మనిషి పట్ల దేవుని ఉద్దేశం నెరవేరకుండా చేసింది. దేవుని ఉద్దేశం పరిపూర్ణం కాలేదు. దేవునిచే నిర్మించబడిన ఆ నరులు సాతాను వలలో చిక్కారు. ఆజ్ఞ అతిక్రమము ద్వారా దేవుని ఉద్దేశాన్ని తలక్రిందులు చేసి పాపమును తద్వారా మరణమును కొని తెచ్చుకున్నారు. ఏదేనులో నుండి గెంటివేయబడ్డారు. లోకం సాతాను చేతుల్లోకి వచ్చింది. ఆదిమ పితరులు అవిధేయత అపరాధం తరతరాలకు ప్రాకింది. శాపం మనిషిని ఏ విధంగా ఏలుబడి చేస్తుంది? మృత్యు కోరల్లో మనిషి మ్రగ్గిపోతున్నాడు. సృష్టి మొత్తం రోధిస్తుంది. వారిని విడిపించేదెవరు? కోడెల రక్తమందైనా, గొర్రెల రక్తమందైనా, మేకల రక్తం కూడా మనిషి పాపాన్ని పావనం చేయలేకపోయాయి. అట్లాంటి పరిస్థితుల్లో నిత్య మరణమే శరణ్యం. అట్లాంటి పరిస్థితుల్లో కృప కలిగినటువంటి దేవుడు తన ప్రియ కుమారుని ఈ లోకానికి పంపడానికి, ఆయన రక్త ప్రోక్షణ ద్వారా పాపమును పరిహరించడానికి ఆయన ఇష్టపడ్డారు. ఆత్మ అయిన దేవుడు శరీరధారిగా ఈ భూమి మీదకి ఏతించారు. క్రీస్తు ఎట్లా ప్రత్యక్షమయ్యారు అంటే పాపములు తీసివేయటకు ప్రత్యక్షమయ్యను. 1 యోహాను 3:5 అపవాది క్రియలను లయపరచుటకు ప్రత్యక్షమయ్యను. 1 యోహాను 3:8 క్రీస్తు ఎందుకు ఈ భూమి మీదకి వచ్చారు? పాపులను రక్షించుటకు. 1 తిమోతి 1:15 నశించిన దానిని వెదికి రక్షించుటకు. లూకాసు సువార్త 19:10 మరణ భయమును తొలగించుటకు. హెబ్రీలకు రాసిన పత్రిక 2:14 విమోచన క్రైదనము చెల్లించుటకు. మార్కు సువార్త 10:45 గొర్రెల కొరకు ప్రాణం పెట్టుటకు. యోహాను సువార్త 10:11 ప్రియ స్నేహితుడా, వాక్యం వింటున్నటువంటి ప్రియమైన దేవుని బిడ్డ, సంవత్సరాలు నీ జీవితంలో దొర్లిపోతున్నాయి. గతించిన ప్రతి క్షణం నిన్ను మరణానికి మరింత దగ్గర చేస్తూనే ఉంది. నీవు వినిన వర్తమానాలు నీ లెక్కకు సహితం అందవు. ఎన్నో వాక్యాలు నీవు వినుండవచ్చు, అయినా ప్రతిస్పందించే హృదయం కరువైంది కదూ. ప్రతి క్షణం వాయిదాలు వేసుకుంటూ పోతే జీవితాన్ని ముగించాల్సిన సమయం ఆసన్నమైతే దేవుని రాకడో నీ ప్రాణం పోకడో
ఈ రెండింటిలో ఏదైనా జరిగితే నీ నిత్యత్వం ఎక్కడా? ఈ ప్రశ్నలకు నీ దగ్గర సమాధానం ఉందా? ప్రత్యక్షమైన ప్రేమ నీ హృదయంలో నింపబడకపోతే, ప్రత్యక్షమైన జీవమునకు నీ హృదయంలో చోటు లేకపోతే, నీవెన్ని క్రిస్మస్ సెలబ్రేషన్స్ చేసినా, గ్రాండ్ క్రిస్మస్లు చేసినా అవన్నీ వ్యర్థం. హృదయంలో క్రీస్తు లేని ఆరాధన అది క్రిస్మస్ కానేరదు. ఆయన నీకోసమే ఈ లోకానికి వచ్చారనే విషయం నీకు అర్థమయ్యే వరకు నీ హృదయంలో ఆయనకు చోటుండదు. నీకు ఇంకో విషయం స్పష్టంగా అర్థం కావాలి. ఈ లోకమంతా పరిశుద్ధులతో నిండి ఉండి నీ ఒక్కరివే పాపవైతే నీ ఒక్కరి కొరకు కూడా తన ప్రాణం పెట్టడానికి ఆయన ఈ లోకానికి శరీరధారిగా వచ్చి ఉండేవారు. అవును ప్రియ స్నేహితుడా, ఆయన నిన్ను అంతగా ప్రేమిస్తున్నారు. ఆయన ప్రేమను అర్థము చేసుకొని ఆత్మతోనూ సత్యముతోనూ ఆయనను ఆరాధించు. గతించిన క్రిస్మస్లలో వలె ఇది కూడా ఒక క్రిస్మస్ అవ్వకూడదు. నీ జీవితాన్ని సరిచేసుకో, బాగు చేసుకో. నిత్యమైన సమాధానాన్ని దేవుని దగ్గర నుంచి నీవు అనుభవించు. అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించునుగాక. ఆమేన్. వాక్యమైన ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రార్థనలో ఏకీభవించండి. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల యేసు ప్రభువా, శ్రేష్టమైన మరి యొక్క దినం మా జీవితంలో మీరు అనుగ్రహించారు. నీకు వందనాలు. ఈ దినమంతటికి కావలసిన నీ కృపను మాతో ఉంచండి ప్రభువా. మా యొక్క పనులలో, మా యొక్క కార్యక్రమములలో సమస్తంలో మీరు మాకు తోడుగా ఉండండి. నీ యొక్క ఆత్మ సహాయం మాకు దయచేయండి. ఈ దినమంతటికి కావలసిన నీ భద్రత, నీ క్షేమాన్ని మాకు ప్రసాదించండి ప్రభువా. అదేవిధంగా బలహీనులను, వృద్ధులను, చంటి బిడ్డలను, గర్భిణీ స్త్రీలను మీరు జ్ఞాపకం చేసుకునండి. వారికి కావలసినటువంటి నీ కృపను తోడుగా ఉంచండి ప్రభువా. గర్భఫలం లేని బిడ్డలకు గర్భఫలము దయచేయండి. అప్పుల బాధలతో ఇబ్బంది పడిచండి బిడ్డలకు కావలసిన అవసరతలు మీరు తీర్చండి. నీ యొక్క ఆత్మ సహాయమును మాకు దయచేయండి. దూరదేశంలో ఉండి వాక్యం వింటున్న నీ బిడ్డలకు కావలసినటువంటి నీ కృపను దయచేయండి, బలపరచండి. వారి యొక్క ఇబ్బందులు, వారి యొక్క సమస్యలను వెరిగిన దేవుడు, వారిని మీరు బలపరచండి, ధైర్యపరచండి ప్రభువా. నీకు స్తోత్రములు. ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి ఒక్క బిడ్డని మీరు దర్శించండి. వారిలో నీ యొక్క ఆత్మ పని చేయనట్లుగా సహాయం చేయండి. ఇది అంతా నీ కాపుదలు మాకు దయచేసి, మాకు కాదు యెహోవా, మాకు కాదు, సమస్త మహిమ ప్రభావం మీకే ఆరోపించుకుంటూ యేసు పరిశుద్ధ నామమును అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఈ యొక్క వర్తమానములు మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయండి. దేవుని పనిలో మీరు కూడా పాలిభాగస్తులు కండి. అదేవిధంగా మీ ప్రార్థన అవసరతలు మాకు తెలియచేయండి. మా ఫోన్ నెంబర్ 9177377559. దేవుడు మిమ్మును, మీ కుటుంబమును దీవించునుగాక. ఆమేన్. దేవుని సేవలో మీ సహోదరి అన్నామణి సాల్మన్.